హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీలో ఎంతమందికి తెలుగు జీన్స్ మూవీ గుర్తుంది? గుర్తుంటే ఆ మూవీలో అతిశయమే సాంగ్ గుర్తుందా? పువ్వుల్లో దాగున్న పల్లెంతో అతిశయమే, ఆ సీతాకోక చిలుక వల్లెంతో అతిశయమే. సేమ్ ఈ పాటలాగానే కన్నడలో కవి సిద్ధయ్య గారు ఒక పోయం రాశారు. అది గ్రేడ్ 5 స్టూడెంట్స్కి లెసన్గా ఉంది. ఆ పోయం ఏంటో, ఆ కథ ఏంటో చూద్దామా? హన్నినలి అంటే పండు, బెన్నెయలి అంటే బటర్, కెనమసూరు అంటే మీగడ పెరుగు, హలినలి అంటే పాలు, కందదలి అంటే కంద వెజిటబుల్, జేనినలి అంటే హనీ రసగబ్బు అంటే షుగర్ కేన్, బాలియలి అంటే బనానా, ఎలనీరు అంటే టెంకాయ వాటర్ కోకోనట్ వాటర్, హొలినీరు అంటే రివర్ వాటర్, హల్దినేయ అంటే గ్రెయిన్స్. చూడండి, ఈ నేచర్ అంటే ప్రకృతి ఎలాంటి స్వార్థము లేకుండా తనలో నుంచి ప్రతిదీ మనకి తీసి దాచిపెట్టి అమ్మలాగా ఇస్తుంది. ఎప్పుడు అవన్నీ మనం తిని చక్కటి న్యూట్రిషన్ తోటి చక్కగా పెరిగి మనం చక్కగా ఉండాలని అనుకుంటుంది. తారయలి అంటే చుక్కల్లో, చంద్రనలి అంటే చంద్రుడు, సూర్యనలి అంటే సూర్యుడు, రన్నదలి అంటే డైమండ్స్, కంచిదలి అంటే మెటల్, మించినలి అంటే లైటనింగ్, ముత్తినలి అంటే పర్ల్స్, చిన్నదలి అంటే గోల్డ్, జ్యోతియలి అంటే దీపం, నయనదలి అంటే కన్నులు, ఉషయ హొంబన్నదలి అంటే సూర్యుని బంగారు కిరణ, సారుతిద సృష్టి ఇది భవియాగి నిందు భవియాగు 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 ఎందు అంటే సృష్టి ఎంతో లైట్ మనకి ఇస్తుంది. తను మనకి లైట్ ఇచ్చినట్లే మనల్ని కూడా ఒక లైట్ లాగా షైన్ అవ్వమని చెబుతుంది. మనల్ని మనం బాగు చేసుకుంటూ మన చుట్టూ ఉండే వాళ్ళకు కూడా మనల్ని ఉపయోగపడమని చెప్తుంది. శబ్దదలి సవియాగి, అర్థదలి బెలకాగి అంటే మనం మాట్లాడే ప్రతి మాట స్వీట్గాను మీనింగ్ఫుల్గాను ఎదుటి వారిని నొప్పించకుండాను ఉండాలి. బాల భవ్యతగిల్లి వెలకు సవి సాకాగి, నీవు మాట్లాడే మాట ఎప్పుడు ఎదుటివారికి ఉపయోగపడేలాగా ఉండాలి. తెలిసి తెలియకుండా ఎవరి మీద ఏ నింద వేయకూడదు. అప్పుడే నీ లైఫ్ చాలా అందంగా సాగుతుంది. అంతేకాదు, అప్పుడు నీ లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా కలర్ఫుల్గా జరుగుతుంది. మనకి ప్రకృతి ఇచ్చే మెసేజ్ ఏమిటంటే, నిస్వార్థంగా ఉంటూ ఎప్పుడు 10 మందికి ఉపయోగపడుతూ ఎవ్వరి మీద ఎలాంటి అపవాదులు వేయకుండా ముందుకు చక్కగా సాగిపోతూ ఉంటే ఈ ప్రకృతిలో నువ్వే ఒక్కోసారి ప్రేమలో పడిపోతావంట. నువ్వు కూడా ఒక కవిగా మారిపోతావంట. నువ్వు కూడా ఒక అతిశయమే అతిశయమే అన్న ఒక పాట రాసేస్తావంట. బాగుందా ఫ్రెండ్స్ మన గ్రేడ్ 5 పోయం సారుతిద సృష్టి? నచ్చింది అనుకుంటాను. ఉంటాను మరి. బాయ్.